తిరుమల రావు పేరు. ఇవన్నీ పేర్లు మేము సూచించాం. కానీ ఏ ఒక్కరిని కూడా అవకాశం కల్పించకపోవడం పైన రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయం పైన కేంద్రానికి లేఖ రాస్తామని కూడా చెప్పారు ఆయన. ఇక రాసే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పురస్కారాల్లో తెలంగాణ పైన వివక్ష చూపారంటున్నారు సీఎం. పద్మ పురస్కారాల ఎంపికలో తెలంగాణకు అవమానం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. పద్మ పురస్కారాలకు గద్దర్, చుక్కరామయ్య, అందశ్రీ, గోరేటి వెంకన్న, జైదీర్ తిరుమల రావుల పేర్లను కూడా ప్రతిపాదించాను. కానీ వారి పేర్లని పట్టించుకోలేదంటున్నారు. తెలంగాణ నుంచి కేవలం ఇద్దరికి మాత్రం అవకాశం దొరికింది. ఒకరికి పద్మ విభూషణ్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఈ అవకాశం దొరికింది మెడిసిన్ రంగంలో. మరోవైపుగా తెలంగాణ నుంచి మందకృష్ణ మార్గ కూడా పద్మశ్రీ అవార్డును ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపాదించిన పేర్ల విషయం కూడా చూస్తే కనుక గద్దర్ మరియు చుక్కరామయ్య, గద్దర్కి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా ఆయన ప్రతిపాదించారు. పోస్ట్ హ్యూమస్ అంటే ఆయన మరణం తదనంతరం ఆయన విశిష్ట సేవలని, ఆయన ప్రజల కోసం పోరాడినటువంటి తీరుని గమనించి ప్రజా వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చుక్కరామయ్యకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా సూచించింది. అందశ్రీకి కూడా పద్మభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా సూచించింది. గోరేటి వెంకన్న, జయదీర్ తిరుమల రావులకి పద్మశ్రీ ఇవ్వాలని కూడా సూచించింది. కానీ వీరెవరి పేర్లని ప్రస్తావించలేరు. వీరెవరి పేర్లను కూడా అందులో జోడించకపోవడం పైన కొంత తీవ్రమైన అసంతృప్తిని వెలగక్కింది ప్రభుత్వం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కేంద్రానికి లేఖ రాసే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణ నుంచి కేవలం ఇద్దరికి అవకాశం దొరికింది. అది మందకృష్ణ మార్గకి పద్మశ్రీ, ఆ తర్వాత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఏఐజీ హాస్పిటల్ సంబంధించిన అధినేతకి ఆయన కూడా పద్మ విభూషణ్ లభించింది. సో ఇద్దరికి మాత్రం అవకాశం దొరకడం, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లు ఒక్కరు కూడా పరిగణలోకి తీసుకోకపోవడం విషయం పైన తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వెలగక్కుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం కొన్ని పేర్లు సూచించింది. ఎవరెవరికి అవార్డులు అయితే బాగుంటుందన్న విషయంలో కూడా కొంత క్లారిటీతోనే చెప్పినట్టు తెలుస్తోంది. అయినా కూడా తెలంగాణలో గద్దర్ లాంటి వాళ్ళకి, అందశ్రీ లాంటి వాళ్ళకి, చుక్కరామయ్య లాంటి అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా వ్యవహారాలకు సంబంధించి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా నిష్ణాతులు. వీళ్ళ పేర్లు ప్రస్తావించకపోవడం కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా అసంతృప్తి వెలగక్కుతోంది. అప్డేట్స్ ఏంటి? ఎలా అంటే దీనిపైన పునరాలోచించే అవకాశం ఉంటుందంటారా? అంటే లేఖ రాసినా కూడా ఇప్పుడు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఉపయోగం ఉండదు. సో లేఖ ఎలా రాయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏమో ఆలోచన చేస్తోంది? అంటే మొత్తం 139 పురస్కారాలు కేంద్రం ప్రకటిస్తే అందులో కనీసం తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో 5 పురస్కారాలు కూడా ప్రకటించకపోవడం, 139లో 5 కూడా తెలంగాణకు కేటాయించకపోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశం పైన ఆయన కేంద్రానికి లేఖ రాయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పద్మ పురస్కారంలో జరిగినటువంటి వివక్ష పైన రాష్ట్రాన్ని సరి అయినటువంటి రీతిలో గుర్తించకపోవడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిపాదిత పేర్లు పంపిన తర్వాత కూడా వాటిని కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పైన కాస్త అసంతృప్తితో ఉన్నారు. దీనికి సంబంధించి లేఖ రాయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. గద్దర్నేమో పద్మవిభూషణ్ కి, చుక్కారామయ్యని పద్మభూషణ్ కి, అందశ్రీకి పద్మభూషణ్, గోరెట్టి వెంకన్నకి పద్మశ్రీ, జయధీర్ తిరుమల రావుకి పద్మశ్రీ ఇవ్వాలనేటువంటిది చాలా స్పష్టంగా వారు చేసినటువంటి విశిష్ట సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే నివేదికను కేంద్రానికి పంపితే దాన్ని గుర్తించకపోవడం పైన ఆగ్రహంగా ఉన్నారు. ఇది మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం పైన, కనీసం 5 కేటాయించకపోవడం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానించినట్టే అనేటువంటి ఒక క్లారిటీకి ఉన్నారు. ఇదే అంశం పైన సీఎం అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మంత్రులు, అధికారులతో జరిగినటువంటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ సమాజానికి అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ప్రముఖులకు ఇవ్వకపోవడం అనేటువంటిది, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ సాహిత్యం రూపంలో గద్దర్ చేసినటువంటి సేవలను, విద్యా రంగంలో చుక్కారామయ్య చేసినటువంటి సేవలను, తర్వాత ఇదే సాహిత్యంలో తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాటల రూపంలో అందించినటువంటి అందశ్రీ, గోరంటి వెంకన్నను గుర్తించకపోవడం పైన ప్రభుత్వం అయితే ఆగ్రహంగా ఉంది. దీనికి సంబంధించి లేఖ రాయాలని ఆలోచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించేశారు, 139 మంది పేర్లు ప్రకటించేశారు. త్వరలోనే తేదీ ప్రకటించే అవార్డుల ప్రదానం కూడా కాబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా లేఖ రాయడం ద్వారా ఉపయోగం ఉంటుందా? కేవలం వారికి ఉన్నటువంటి ఆగ్రహాన్ని, వారి యొక్క భావనను మాత్రం తెలియజేయడం కోసమే లేఖ ఉద్దేశంగా ఉంటుందా? గత యూపీఏ ప్రభుత్వంలో జరిగినటువంటి పేర్ల పరిశీలనలో కంటే, అప్పుడు జరిగినటువంటి ఎంపిక కంటే ఇప్పుడు సాధారణ ఎంపిక జరుగుతా ఉంది. అత్యంత సామాన్యులకు పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు లభిస్తా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కనీసం
అప్లికేషన్ పెట్టుకునేటువంటి ఆలోచన లేనటువంటి వారు, అనేక సేవలు చేసినటువంటి వారు, అలాంటి అవగాహన లేనటువంటి వారికి ఇలాంటి అవార్డ్స్ వస్తున్నాయటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే రాష్ట్రం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రతిపాదనను పంపొచ్చు, కానీ దాన్ని కేంద్రం స్వీకరించి మళ్ళీ దాన్ని రీకన్సిడర్ చేసేటువంటి విధానం ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి మరొకసారి ప్రకటన చేసేటువంటి సమయంలో నెక్స్ట్ టైంకి పరిశీలనలోకి తీసుకునేటువంటి అంశం ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదనను కేంద్రం ఇమీడియట్లీ దీన్ని రివ్యూ చేసి మళ్ళీ వేరే పేర్లు ప్రకటన చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సాధారణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించేటువంటి పురస్కారాలు ఇది పైరవీలకు, తర్వాత ఒత్తిళ్లకు లోను కాకుండా ఇవ్వాలనుకునేటువంటి పురస్కారాలు, దేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాలు కాబట్టి సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు వారి వైఖరి తెలుపొచ్చు, కేంద్రం మాత్రం దీన్ని ఇమీడియట్ గా పరిశీలనకు తీసుకోకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. రాష్ట్రం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తాం. రైట్ మధు. సో మొత్తం మీద ఆయన ప్రకటించినటువంటి 130